హాయ్ హలో నమస్తే. గంధం చంద్రుడు అని ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తిరుగుతుంది. ఫేస్బుక్లో ఈయన ఐఏఎస్ ఆఫీసరే ఫేస్బుక్లో పోస్ట్ చేశాడని అన్ని సోషల్ మీడియాలో తిరుగుతుంది. మరి నేను ఫేస్బుక్ చూడలే, బట్ సోషల్ మీడియాలో ఇదిగో గంధం చంద్రుడు తన ఫేస్బుక్లో రాసుకున్న తన ఓను కథ, సర్టిఫికేట్ కథ అని వాట్సాప్లో తిరుగుతుంది. అది చదివిన తర్వాత నాకు లైట్గా, మొత్తం చాలా పెద్ద కథ ఉంది, అది మొత్తం కాకుండా లైట్గా కనెక్ట్ చేసి మాట్లాడుతున్నా. దేనికి కనెక్ట్ చేస్తున్నాను, 2 రోజుల క్రితం నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో ఏంటంటే ఇది ఏడిఎస్ ఎజెండా అని చెప్పి డీసీ, పీసీ, జేసీ, ఎఫ్సి అని 4 మన ఎజెండా ఇదే. ఏమంటే బీసీ బ్యూరోక్రాటిక్ ఛానల్, పీసీ ప్రొటెక్షన్ ఛానల్ పోలీస్ ఛానల్, జేసీ జ్యుడిషియల్ ఛానల్ అండ్ ఎఫ్సి ఫినాన్షియల్ ఛానల్ అని చెప్పి ఒక 4 ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మన ఎజెండా అని. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దాని మీద క్లియరెన్స్ ఇవ్వాలి అనే దాని మీద మనం పెట్టాం. సో ఈయన యాక్చువల్గా ఈయన కథ ఏంటి అనేది అది చూడబోయే ముందు ఒక 2-3 విషయాలు చెప్తాను. విజయ్ కుమార్ గారికి సంబంధించింది ఒక పోస్ట్ చూసినాను. ఇది విజయ్ కుమార్ అన్న సంబంధించిన ఒక పోస్ట్ అనమాట. దానికి సంబంధించింది కూడా ఒకటి మాట్లాడదాం. అంటే అన్ని పొలిటికల్ పార్టీలు, పాస్ల సంఘాలు, దళిత సంఘాలు అన్నీ ఇస్తున్నారు, ఎందుకు తెలుగుదేశం వాళ్ళు ఇంతవరకు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు అని ఒక వ్యక్తి అడిగాడు నన్ను. నాకేం తెలుసు అది. నేను మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఏడిఎస్ అని ఒక సంస్థ నడుపుతున్నాం. నాకు ఫోన్ చేసి చాలామంది స్ట్రాటజీస్ చెప్తున్నారు. ఏమని, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగ ఏడిఎస్ నడిపించాలి అని చెప్పి నాకు స్ట్రాటజీస్ చెప్తున్నారు. జిల్లా నాయకులకి స్ట్రాటజీ అవసరం. ఎందుకంటే ఏడిఎస్ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే జిల్లా నాయకులు రావాలి. ప్రతి జిల్లాకు ఒక నాయకుడు రావాలి. ఆ ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలానికి ఒక నాయకుడిని సృష్టించాలి వాళ్ళు. ఆ ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామానికి ఒక నాయకుడిని సృష్టించాలి. ఆ నెట్వర్క్లోకి వెళ్ళాలి. ఏడిఎస్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్లాలంటే జిల్లా ఇన్ఛార్జీలు, మండల ఇన్ఛార్జీలు, ఏమంటారు విలేజ్ లెవెల్లో ఇన్ఛార్జీలు రావాలి. ఇప్పుడిప్పుడుగా అన్ని గ్రామాల్లో ఇన్ఛార్జీలు మేము పెట్టలేం కదా. ఎందుకంటే అన్ని గ్రామాల్లో 15,000 మంది, 15,000 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో మాకు ఎవరో తెలియదు కదా. పోనీ అలాగని అన్ని మండలాలు పెట్టగలంటే అన్ని మండలాలు కూడా పెట్టలేం. 1000 మండలాలు దాకా ఉన్నాయి, అది కూడా పెట్టలేం. జిల్లాల వరకు ఒక మంచి జిల్లాకు ఒక నాయకుడిని కనుక మేము సృష్టించగలిగితే, ఆ నాయకుడు మండలాలకు ఒక నాయకుడిని సృష్టించగలిగితే, ప్రతి మండలంలో ఉన్న గ్రామానికి ఒక నాయకుడిని సృష్టించాలి. ఆ నెట్వర్క్లో మనం వెళ్ళాలి. మన నెట్వర్క్లో వెళ్ళాలంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి ఏంటంటే, ఒక మంచి నాయకులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా నడపాలి అనే స్ట్రాటజిస్ట్ వద్దు. వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రాటజీస్ ఇవ్వడానికి 10-15 మంది ఉన్నారు. వాళ్ళు రోజు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అలా చేస్తే బాగుంది, ఎలా చెప్తూ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి ఎలాగో స్ట్రాటజిస్టులు ఉన్నారు. మనకి షార్టేజ్ ఏంటంటే జిల్లా ఉన్న స్ట్రాటజిస్టులు కావాలి. జిల్లాల స్ట్రాటజిస్టులు. మీరు జిల్లాల లెవెల్లోకి వెళ్ళి ఏడిఎస్ని మండల స్థాయికి తీసుకెళ్ళాలి. మీరు అలా చేద్దాం ఇలా చేద్దాం అనేవాళ్ళు కాదు. అలా చేయగలిగిన వాళ్ళు, నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను, అలా చేయగలిగిన వాళ్ళు, అలా చేద్దాం ఇలా చేద్దాం అనే వాళ్ళు కాకుండా అలా చేయగలిగిన వాళ్ళు. ఇన్ఛార్జ్ యొక్క పని ఏంటంటే ప్రతి మండలానికి ఒక నాయకుడిని మీరు తయారు చేయాలి. అంతే మీ పని. అంతే. తీసుకోవడానికి జిల్లా నాయకత్వం తీసుకోవడానికి లేదా మండల స్థాయి నాయకత్వం తీసుకోవడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే, నేను ఈ వీడియో కింద నంబర్లు పెడుతున్నాను. ఓకే, ఏదో ఒక నంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి మీ నెంబర్ ఇవ్వండి, వాళ్ళు నాకు నెంబర్ ఫార్వర్డ్ చేస్తే నేను మీకు తిరిగి చేస్తాను. ఓకే, మనం జిల్లాకు ఒక నాయకుడిని పెట్టి, తర్వాత మండలానికి ఒక నాయకుడిని పెట్టి, గ్రామానికి ఒక నాయకుడిని ఒక నెట్వర్క్లో బిల్డ్ చేసుకుంటూ పోదాం. సహకరించండి, అదే నేను చెప్తున్నాను. చాలామంది ఏం చెప్తున్నారంటే, అన్న నువ్వు మీటింగ్ పెట్టు, ధర్నా చెయ్యి, నిరాహార దీక్ష చెయ్యి. నేను ఇదంతా చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇదంతా ఊరికి అడావుడి చేసి పోయి నిరాహార దీక్ష చేస్తాను. 98 మెమో చేశాను కదా, 98 మెమో చేశా. అక్కడ మీటింగ్ పెడితే 200 మంది వచ్చారు అంతే. రాష్ట్ర వ్యాప్తం నుంచి 200 మంది అండి. 2 కోటి మంది ఎస్సీలు ఉన్నారు, 200 మంది వచ్చారు విజయవాడలో నేను మీటింగ్ పెడతాయి 98 మెమోకి. ఓకే, ధర్నా చేస్తాను. అఫ్కోర్స్ మనం రమ్మంటే ఒక 10-20 మందిని వచ్చేవాళ్ళు, కానీ మీరు ఎవరు రావద్దు, నేను ఒక్కడిని వెళ్తానని చెప్పేసి వెళ్తే నేను అక్కడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు, విజయవాడ పోలీస్ స్టేషన్లో పెట్టారు నన్ను. అరెస్ట్ చేసి అక్కడ 2 టౌన్ పోలీసు ఒక ఆయన
సరే ఏదో జగన్ గవర్నమెంట్ కాబట్టి మన కాజ్ సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్లు కాజ్ కాబట్టి వదిలేశారు జగన్ గవర్నమెంట్. కేసులు ఏం పెట్టాల నా మీద వదిలేశారు వాళ్ళు. ఓకే, అంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకునేటువంటి నాయకులు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే నాయకులు ఏడిఎస్లో అసోసియేట్ అవ్వటానికి ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగా పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి మిమ్మల్ని కాపాడాలనే దానికి అన్నిటికీ ఓపెన్గా ఉండండి. అన్నిటికీ ఓపెన్గా అంటే ఏడిఎస్ ఈజ్ ఎ సెక్యులర్ యూనిట్. రెండు ఐడియాలజీలు నడుస్తున్నాయి దేశంలో, సెక్యులర్ ఐడియాలజీ, కమ్యూనల్ ఐడియాలజీ. ఇప్పుడు కమ్యూనల్ ఐడియాలజీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎలాగో సెక్యులర్ ఐడియాలజీకి హెల్ప్ చేయరు. వాళ్ళు సెక్యులర్ ఐడియాలజీలకు రారు. వాళ్ళు రానప్పుడు మీరు ఎందుకు వెళ్ళటం? అదే నా ఫండమెంటల్గా ఐడియా ఏంటంటే వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో సెక్యులర్ ఐడియాలజీకి రారు. నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ కోటేస్తారా? వేస్తాడా? ఒకటి. రాహుల్ గాంధీ బీజేపీ కోటేస్తాడా? ఎందుకు? వాళ్ళిద్దరు సిద్ధాంతం మీద కట్టుబడి ఉన్నారు. రాహుల్ గాంధీ సెక్యులర్ సిద్ధాంతం మీద కట్టుబడి ఉంటే ఆయన కమ్యూనల్ సిద్ధాంతం. వాళ్ళిద్దరుగా సిద్ధాంతాలు దాటిపోరు. మరి మనకెందుకు సిద్ధాంతం? మనకు కూడా సిద్ధాంతాలు ఉన్నాయి కదా, మనం ఎందుకు క్రాస్ చేసుకొని పోవాలి? సో మనది సెక్యులర్ సిద్ధాంతం. మన సెక్యులర్ సిద్ధాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము లైన్ దాటము, సెక్యులర్ సిద్ధాంతంలోనే ఉంటాము, మాది సెక్యులర్ ఐడియా అనేవాళ్ళు మీరు నాయకత్వం తీసుకుంటే కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంటారు, మాకు కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడు మేము ఎవరో ఒక వ్యక్తిని ఏడిఎస్ ఇన్ఛార్జ్ అని చెప్పి పెట్టామనుకో, ఎవరో ఒక వ్యక్తిని ఏడిఎస్ ఇన్ఛార్జ్ అని పెట్టామనుకోండి, అతను సడన్గా ఒక నెల 2 నెలల తర్వాత ఒక కమ్యూనల్ గ్రూప్లో చేరాడు అనుకోండి, క్వైట్ కాంట్రాస్ట్ కదా. మన ప్యూర్ సెక్యులర్ కదా మీరు వెళ్ళి టక్కన ఆ గ్రూప్లో చేరకూడదు కదా, అంటే మీకు సిద్ధాంతం లేదని అర్థం. అలాంటి వాళ్ళు కాకుండా స్ట్రాంగ్గా సెక్యులరిజం నిలబడే వాళ్ళు ఏడిఎస్లో చేరండి. నేను దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. నేను ఇది 2021 నుంచి చేస్తున్నా, కొత్త ఏం కాదు నాకు ఇది. ఐ నో ది ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీ. నేను ఎందుకు గ్రౌండ్ రియాలిటీలో ఉన్న ఇష్యూస్ మాట్లాడుతున్నా. ఇది బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ఛానల్ని మీరు క్లియర్ చేయాలి అనేది గ్రౌండ్ రియాలిటీ. మత స్వేచ్ఛ మీద కొట్లాడాలనేది గ్రౌండ్ రియాలిటీ. జిల్లా ఇన్ఛార్జులు మేము తీసుకుంటాము ఏడిఎస్కి అనేవాళ్ళు దయచేసి కాంటాక్ట్ చేయండి, ఎందుకని ఎక్కువ చెప్పేసి. ఓకే, చూద్దాం. ఫస్ట్ గంధం చంద్రుడి గురించి మాట్లాడదాం. గంధం చంద్రుడు గారి ఈయన పోస్ట్ తిరుగుతుంది అనమాట. ఈయన పోస్ట్లో ఈయన సారాంశం ఏంటంటే, ఈయన పోస్ట్లో సారాంశం ఏంటంటే, ఇదంతా క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి ఆయన చాలా ఇబ్బంది పెట్టారని చెప్పి ఒక పెద్ద కథ రాశాడు అనమాట. చిన్నప్పుడు 11 సంవత్సరాలప్పుడు నేను క్యాస్ట్ సర్టిఫికేట్స్ కోసం వెళ్తే అక్కడ నన్ను ఇబ్బంది పెట్టారు, ప్యూను లంచం అడిగి గంటల తరబడి నిలబెట్టాడు, గవర్నమెంట్ అధికారులు నన్ను 11 సంవత్సరాల పిల్లోడి చేత బస్ ఛార్జీలు కట్టించారు నా చేత. ఓకే, నాకు ఆల్టర్నేటివ్ లేదు, మేము చాలా పేదరికంలో ఉన్నాను, పేదరికంలో ఉన్నప్పుడు కూడా నా దగ్గర నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఇబ్బంది పెట్టారు సర్టిఫికేట్ కోసం అని ఒక పెద్ద కథ రాసుకున్నాడు. ఈయన ఎవరు? గంధం చంద్రుడు. ఇది ఈయన ఫోటో, చిన్నప్పుడు ఫోటో. ఈయన ఒక కథ రాశాడట ఫేస్బుక్లో. ఇది ఇతను చిన్నప్పుడు ఫోటో అట. ఇది ఫేస్బుక్లో తిరుగుతుంది. ఒకవేళ గంధం చంద్రుడు గారు ఒకవేళ ఇది కనుక రాంగ్ అయితే నన్ను క్షమించండి. అది సోషల్ మీడియాలో వాట్సాప్లో తిరిగింది మాత్రమే చెప్తున్నాను. నేను నిజంగా అది ఫేస్బుక్లో పోస్ట్ చేసేలేదు, నేనేది చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని దేనికి కనెక్ట్ చేస్తున్నానంటే, మనం బ్యూరోక్రాటిక్ ఛానల్ అని చెప్పేసి నేను మీకు చెప్పాను. బ్యూరోక్రాటిక్ ఛానల్ ఏంది? బ్యూరోక్రాటిక్ ఛానల్ ఏమంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకోవడానికి మా వాళ్ళు ఇస్తారు, మీరు ఎవరెవరో వచ్చేసి నేను ఎంక్వైరీ చేశాను, ఎంక్వైరీ ఆఫీసర్ని, నువ్వు అది కాదు, ఇది కాదు, నువ్వు ఎస్సీ కాదు అని చెప్పేసి వాళ్ళు వెనక బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని క్యాస్ట్ అప్రెషన్ చేస్తున్నారు. అలా కాదు, ఆ బ్యూరోక్రాటిక్ ఛానల్ మొత్తం మా దళితులను పెట్టండి అని చెప్పేసి నేను ఒక డిమాండ్ పెట్టాము. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మా దళితులు ఉండాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ మా దళితులు ఉండాలి, ఆ తర్వాత కలెక్టరేట్ ఆఫీసులో సర్టిఫికేట్ ఇచ్చే సెక్షన్ దగ్గర మా దళితులు ఉండాలి, ఎంఆర్ఓ ఆఫీసర్ దగ్గర మా దళితులు, వీళ్ళందరూ కూడా ఒక లైన్లో మా దళితులు ఉండాలని చెప్పేసి ఇదే మా ఏడిఎస్ డిమాండ్ అని బీసీ బ్యూరోక్రాటిక్ ఛానల్ అని చెప్పి నేను చెప్పాను కదా. నేను దానికి కనెక్ట్ చేస్తాను, ఎందుకంటే నేను ఇబ్బంది పడ్డాడు కదా. ఎస్సీ కావాలన్న వాడికి బలవంతంగా బీసీ ఇస్తూ ఉంటారు. బీసీ ఇవ్వమంటేనే మళ్ళీ లేదు నువ్వు మత మార్పిడి చేసుకోవద్దు, ఇవన్నీ గర్వప్సి చేసుకొని ఇదంతా గోల అనమాట ఇదంతా. సో ఇదంతా జరుగుతుంది కాబట్టి ఆ బ్యూరోక్రాటిక్ ఛానల్ మొత్తం దళితుల యొక్క హ్యాండ్ ఓవర్లో ఉండాలి. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నది. ఈ బ్యూరోక్రాటిక్ ఛానల్ దళితుల యొక్క చేతుల మీద నడవటం చాలా ఇంపార్టెంట్, అన్యాయం జరగకుండా ఉంటారు వాళ్ళ కమ్యూనిటీకి అనే దాని గురించి నేను మాట్లాడాను. ఓకే, మేము నిర్ణయించుకుంటాం మా కుల నిర్ధారణ ఎవరు చేయాలి? మేము చేయాలి. ఇతను ఎస్సీ కాదా ఎవరు? మేము చేయాలి. ఈ కాలనీలో ఇతను ఎస్సీ అని చెప్పేసి ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీ నిర్ధారిస్తే ఎవరు? దళిత కమిటీ. దళిత కమిటీ కనుక ఇతను మావాడంటే అతను సర్టిఫికేట్ ఇచ్చేయాలి. ఇక వేరే వాళ్ళ యొక్క రూలింగ్ ఉండకూడదు. ఇది గంధం చంద్రుడు గారి తిరుగుతూ ఉంది. రెండోది ఇది విజయ్ కుమార్ అన్నకి సంబంధించి ఇది ఒకటి తిరుగుతుంది. ఇది ఏంటంటే ఇక ఏం ఫోర్స్ చేశాడంటే, షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్
అనే పదం వాడాడు విజయ్ కుమార్ అని. ఆయనే పోస్ట్ చేస్తాడు డైరెక్ట్గా, ఇది ఆయన ఆయన ఛానల్లో పోస్ట్ చేస్తాడు, ఆయన ఫోటో ఉంది. సరే నేను అన్నకి మెసేజ్ కూడా పెట్టాను. బట్ ఆయన షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనేది పెద్ద ట్రాప్. హిందూ మహాసభకి అంబేద్కర్ గొడవ ఏంటి? అంబేద్కర్ అన్నాడు మీ మతంలో కూడా అన్ని వేదాలు అవన్నీ రాసి బ్రాహ్మణ క్షత్రియం చేసి మమ్మల్ని ఊరు బయట పెట్టి మా మీద కులవివక్ష చూపించడానికి మీ మతం కారణమే నేను ఆర్గ్యూ చేశాడు అంబేద్కర్. అవునా, మా మతమే కారణమా? అయితే సరే మీరు మతం మార్చుకోండి, కానీ రిజర్వేషన్స్ మా వాళ్ళకే ఇచ్చుకుంటే మీకు ఇవ్వము, ఎందుకంటే కులాలు లేవు కదా మీ అని వాళ్ళు అడ్డం తిరిగారు. అక్కడ హిందూ మహాసభలో అడ్డం తిరిగారు. వాళ్ళకు కూడా తెలుసు ఇది అన్యాయం అని. వాళ్ళు అన్యాయం చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు. కాదండి పొదుగుకి లేచి మా ఉంది కులం ఉంది బ్రాహ్మణులు అని మనం తిడుతున్నారు, మమ్మల్ని తిట్టే పని అయితే అచ్చా మీ దాంట్లో కులాలు లేవు కదా, అలాంటప్పుడు మీకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలని అడ్డం తిరిగారు అప్పుడు. అంతే, ఆ ఇల్లాజికల్గా అడ్డం తిరిగారు. ఇవన్నీ లాజిక్లు ఇవన్నీ కూడా వాళ్ళు సృష్టించినవే. యాక్చువల్లీ ఇల్లాజికల్ అడ్డం తిరగటం అంటారు దాన్ని. ఓకే, అంబేద్కర్ లేచిన దగ్గర నుంచి మీ మతంలో కులాలు ఉన్నాయి, మీ వల్లే మీరు బ్రాహ్మణ క్షత్రియ అనటం వల్లే మేము అంటరాని వాళ్ళమని చెప్పి తిడుతున్నాడు అని అంబేద్కర్ గారు. ఈయన లేచిన దగ్గర నుంచి మన మతాన్నే తీరుతున్నాడు. అలాంటప్పుడు వేరే మతానికి వెళ్తే మరి మీ మా వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తాం మీకు ఇవ్వమని చెప్పి అడ్డం తిరిగారు. సో రిజర్వేషన్స్ ఇచ్చారు. రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎవరైతే హిందూ మతం నుంచి క్రిస్టియానిటీలోకి వెళ్తారో వాళ్ళని క్రిస్టియన్గా పరిగణించండి, ఇక షెడ్యూల్ కాస్ట్గా పరిగణించవద్దు అని చెప్పేసి ఒక 1935లో ఒక ఆర్డర్, ఏదో పిచ్ ఆర్డర్ ఒకటి వేసి, లాజికల్ పిచ్ ఆర్డర్ వేసి మతం మానవుడికి క్రిస్టియన్ వేస్తున్నాము, మీకు కులాలు లేవు కదని చెప్పి కులాలు ఎత్తేసారు. ఆ రోజు నుంచి వీళ్ళు కూడా ఏదో మతం మార్చుకొని క్రిస్టియన్ అని పిలుస్తున్నారు కదా, కులాలు తగిలించట్లే. బట్ కాకపోతే ఏంటంటే 1980sలో రిజర్వేషన్ ఇచ్చినప్పుడు బీసీసీలకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ పేదరికంలో ఉన్నారు, వాళ్ళు మీరు ఓసీలో వేయటం. ఓసీలో 1980 వరకు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మొత్తం ఓసీలు, బీసీసీ కూడా లేదు. బీసీసీ అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో, అది కూడా 1980sలో వచ్చింది. మండల్ కమిషన్ వల్ల బీసీ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు వచ్చింది, అంతకుముందు లేదు. అంతకుముందు ఆ మొత్తం ఓసీలే. సో 1980లో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు రిజర్వేషన్స్ ఇస్తాము, వీళ్ళు ఏమన్నారంటే ఏమంటే మా వాళ్ళు పేదోళ్ళు ఓసీల్లో ఎటువంటి వాళ్ళకి రిజర్వేషన్ కావాలంటే సరే బీసీ కమ్యూనిటీ నుంచి 27లో ఒక 1% వీళ్ళకి ఇద్దామని చెప్పేసి షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్కి మాత్రమే బీసీసీ రిజర్వేషన్ ఇచ్చారు. మాలా క్రిస్టియన్, మాదిగా క్రిస్టియన్, ఆది ఆంధ్ర క్రిస్టియన్, ద్రవిడి క్రిస్టియన్ అని చెప్పి ఇచ్చేవాళ్ళు. సబ్ క్యాస్ట్ తోటి క్రిస్టియన్ ఇచ్చేవాళ్ళు. ఇది పెద్ద ట్రాప్ వచ్చింది. ఏం ట్రాప్ ఇది? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీరు కులం మారితే మతం మారితే కులాలు లేవు కదా, వీళ్ళు రిజర్వేషన్ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నారని, మతం మారితే మీకు కులాలు ఉండవు కదా, ఆ రోజు ఆర్గ్యుమెంట్ అదే కదా అని చెప్పేసి సబ్ క్యాస్ట్ తగిలిట్టం మానేశారు. అంతే, ఎట్లా మాలా క్రిస్టియన్, మాదిగా క్రిస్టియన్ సబ్ క్యాస్ట్లు ఎత్తేసారు, కావాలని ఎత్తేసి షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని రాయటం మొదలెట్టారు సర్టిఫికేట్లో. అదే ట్రాప్. అది నువ్వు షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్ ఇవ్వకుండా, చూడండి, షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్ ఇవ్వకుండా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాడు గతంలో అని చెప్పి షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ నువ్వు సర్టిఫికేట్ మీద రాసిస్తావా? బట్ సమాజంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్ ఇవ్వవు, కానీ మళ్ళీ మాదిగా అని పిలుస్తావు. మళ్ళీ మాదిగా క్రిస్టియన్, మాలా క్రిస్టియన్ మాత్రం పిలవకూడదు. ఎందుకు? ఇదిగో మాలా క్రిస్టియన్, మాదిగా అని పిలిస్తే ఇదిగో క్రిస్టియన్స్ కూడా కులం ఉందని రిజర్వేషన్ అడుగుతారని భయం వీళ్ళకి. వాళ్ళ ఆ ట్రాప్లో నుంచి వచ్చిన పదమే షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియానిటీ. అర్థమైందా? పెద్ద ట్రాప్ అది. షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియానిటీ అది పెద్ద ట్రాప్. అది ఆ ట్రాప్లో వేశారు. సర్టిఫికేట్లు ఇస్తున్నారు అలాగే, షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియానిటీ. అది రాశాడు ఇక్కడ విజయ్ కుమార్ అన్న, షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియానిటీ అని చెప్పి. ఓకే, సర్టిఫికేట్లో ఉంది కాబట్టి రాశాడు. ఆయన తప్ప నేను అట్లా, సర్టిఫికేట్లో ఉంది కాబట్టి రాశాడు. ఆ ట్రాప్లో మీరు పడకూడదు. మీరు మాలా క్రిస్టియన్, మాదిగా క్రిస్టియన్ పిలుచుకోండి, ఎందుకంటే నువ్వు క్రిస్టియన్ అయినా మాలా మాదికి పోట్లా మీకు. కానీ ఎస్సీ ఒకట్లా, ఎస్సీ అయినప్పుడు ఎస్సీ అని ఎందుకు నీ సర్టిఫికేట్లో ఉండాలి? షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎందుకు రాయాలి? నువ్వు ఎస్సీ స్టాటస్ ఉన్నప్పుడు బీసీసీల గురించి మాట్లాడతాను. ఇది బీసీసీ సర్టిఫికేట్. సమాజంలో మీరు ఎస్సీలు కాదు కానీ ఎస్సీ అని రాస్తున్నారు, సమాజంలో మిమ్మల్ని మాలా మాదిగా అని పిలుస్తున్నారు, కానీ సర్టిఫికేట్లో మాలా మాదిగా అని రాయకూడదు. ఎందుకు రాత్రి నువ్వు రిజర్వేషన్ అడుగుతావని. అలా ట్రాప్లో మీరు పడొద్దు, ఇవన్నీ రాయొద్దు. దళిత క్రిస్టియను, లేదంటే సోషల్ జస్టిస్ క్రిస్టియన్, లేదా అంబేద్కర్ క్రిస్టియన్, లేదా సామాజిక క్రిస్టియన్, ఏదో ఒక మంచి పేరు పెట్టాలి బీసీసీ వాళ్ళకి. దళిత క్రిస్టియన్ అని కూడా పిలవకుండా వాళ్ళు ఎందుకంటే మా కులం వద్దుకొని వెళ్ళిపోయారు కాబట్టి. బట్ వాళ్ళు రిజర్వేషన్ అడుగుతున్నారు కాబట్టి సోషల్ జస్టిస్ క్రిస్టియన్, సోషల్ క్రిస్టియన్ అను, అంబేద్కర్ క్రిస్టియన్ అను, ఏదో ఒక మంచి పేరు పెట్టాలి వాళ్ళకి. ఈ షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఎత్తేయాలి బీసీసీలకి. ఎస్సీ సర్టిఫికేట్లో పెట్టుకుని చర్చికి పోయేవాళ్ళు మీరందరూ దళితులు, మీరేమంటారు? ఈ గోల ఏంటంటే
ఎవరికి క్లారిటీ వీళ్ళేమో మేము దళిత క్రిస్టియన్స్ అని వీళ్ళు చెప్పుకుంటారు. ఎవరు చర్చికి వెళ్తూ ఎస్సీ సర్టిఫికేట్ ఇప్పుడు ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాల్లో ఉన్న విజయ్ కుమార్ అని రాశాడు, నేను చూశాను ఒకటి. షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాల్లో ఉన్న క్రైస్తవులు, షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాల్లో క్రైస్తవులు ఉన్నారని నువ్వు పబ్లిక్ చెప్తే ఇల్లీగల్ క్రిస్టియన్స్ అని కదా అర్థము. ఆఫ్ ద రికార్డ్ వదిలేండి. ఆఫ్ ద రికార్డ్లో ఎవరెవరు చర్చిలకు వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అటెండ్ చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, ప్రశాంతంగా ఇళ్లలో కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్లు చేసుకుంటున్నారు, రైట్, బైబిల్ టీచ్ చేస్తున్నారు, బైబిల్ స్టడీస్ చేస్తున్నారు, యూత్ మీటింగ్లకు వెళ్తున్నారు, రైట్, రిట్రీట్లకు వెళ్తున్నారు. అదంతా కూడా ఆఫ్ ద రికార్డ్ జరుగుతుంది. ఆన్ ద రికార్డ్ మీరు హిందూ, బుద్ధు, సిక్ దాంట్లో ఉన్నారుగా. పబ్లిక్లో మాట్లాడే ప్రతి మాట కూడా ఆన్ ద రికార్డ్తో సమానం. సోషల్ మీడియాలో మాట్లాడే ప్రతి మాట ఆన్ ద రికార్డ్తో సమానం. గుర్తుపెట్టుకోండి మీరు. సోషల్ మీడియాలో మాట్లాడే ప్రతి మాట ఆన్ ద రికార్డ్తో సమానం. డాక్యుమెంట్ మీద రాసినట్టు మీరు ఇప్పుడు చాలామంది ఎస్సీ సర్టిఫికేట్లు కోల్పోయింది. అందుకే సోషల్ మీడియాలోకి వచ్చి యేసుక్రీస్తుని రక్షించాడు అని సాక్ష్యాలు చెప్పడం వల్ల అవి తీసుకెళ్ళి కోర్టులో వేసి మిమ్మల్ని లేపేశారు మీ సర్టిఫికేట్లు. మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కాబట్టి. ఎందుకంటే అవి ఎవిడెన్స్ అవుతాయి కదా వాళ్ళకి. అందుకే నువ్వు సోషల్ మీడియాలో మాట్లాడే ప్రతి మాట అది ఆన్ ద పేపర్తో సమానం. దట్ విల్ బికమ్ ఎవిడెన్స్ ఫర్ యువర్ కన్వర్షన్. షెడ్యూల్ కులాల్లో క్రైస్తవులు ఉన్నారని చెప్పినట్టే కదా. ఇల్లీగల్ కదా అది. షెడ్యూల్ క్యాస్ట్లో క్రైస్తవులు ఉండడానికి లేదు, ఇల్లీగల్ కదా అది. ఆఫ్ ద రికార్డ్ అందరు క్రిస్టియన్స్, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అదే సోషల్ మీడియాలో మనకు జాగ్రత్తగా ఉండాలి నా ఉద్దేశం. షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియన్స్ అని రాస్తే అది పెద్ద ట్రాప్ అని చెప్తున్నా. ఎందుకు ట్రాప్ వేశారో కూడా చెప్పాను కదా. మీకు రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చిద్దని చెప్పి మాలా క్రిస్టియన్, మాదిగా క్రిస్టియన్ ఎత్తేసి మీకు ఏదైతే ఈ సర్టిఫికేట్లో మీకు స్టాటస్ ఇవ్వకుండా దాన్ని మళ్ళీ షెడ్యూల్ క్యాస్ట్ అంతా ఈ ట్రాప్ నుంచి బయటికి తీసుకురావడానికి ఇదంతా గజిబిజి గందరగోళం చేశారు. ఒక దళిత క్రిస్టియన్స్ ఏం పట్టించుకోరు, ఎస్సీలు మేము దళిత క్రిస్టియన్స్ అనుకుంటారు, వీళ్ళేమో ఎస్సీ స్టాటస్ ఇవ్వరు, కానీ ఎస్సీలు కన్వర్టెడ్ క్రిస్టియన్ అని పేపర్ మీద రాస్తారు. యాక్చువల్గా మిమ్మల్ని సమాజంలో మాలామాదిగలు చూస్తారు, కానీ పేపర్ మీద మీ కులాలు లేవు, మాలమాది మనకి బురిడి కొడతారు, మిమ్మల్ని బూతులు తిడతారు, మాలన కూడా కానీ తిడతారు, కానీ వీళ్ళకి కులం లేదని చెప్తారు. ఇవన్నీ కూడా గందరగోళం గజిబిజి చేసి మనల్ని నాశనం చేస్తున్నారు మొత్తం దేశంలో. ఆ స్ట్రీమ్ లైన్ చేయాలి. అందుకే మేము చెప్పింది ఏడిఎస్ ఫస్ట్ ఎజెండా. ఏ గవర్నమెంట్ అయినా సరే మాకు ఈ మద్దతు ఇస్తే మేము మీకు హెల్ప్ చేస్తాము.